నమస్తే. నేను రాజేష్. కొద్ది కాలంగా మనం తిరుమల లడ్డు గురించి మనం చాలా విషయాలు వింటూ ఉన్నాం. కల్తీ జరిగిందని, కల్తీ ఏం జరగలేదు, అట్లాంటిదేం లేదని ప్రతిపక్షం చెప్తుంది. కానీ ఈ నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రేపు తిరుమల వెళ్ళనున్నారు. ఇప్పుడు ఆయన మీద అనేక ఆరోపణలున్నాయి. ఆయన క్రిస్టియన్ మతస్థుడని, ఆయన తిరుమల దేవస్థానానికి ఎలాంటి డిక్లరేషన్ చేయాలని ఎన్నో అంశాలొస్తున్నాయి. అసలు డిక్లరేషన్ చేయాలా? చేయాల్సిన అవసరం లేదా? అసలు చేస్తే ఏ రకంగా చేయాలి? అనే దానిపై మనతో మాట్లాడటానికి బీకేఎస్ఆర్ అయ్యంగార్ గారు ఉన్నారు. సామాజికవేత్త. నమస్తే సార్. నమస్కారం. సార్, ఇప్పుడు మనం చూస్తే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల వెళ్ళనున్నారు. ఆల్రెడీ మధ్యాహ్నం బయలుదేరి నైట్ తిరుమలలో హాల్ట్ చేసి రేపు మార్నింగ్ దర్శనానికి వెళ్ళనున్నారు. ఇప్పుడు సీరియస్ టాపిక్ ఏంటి అంటే, ఇప్పుడు డిక్లరేషన్ చేయాలనేది ఒక పెద్ద అంశం అయింది. అసలు అతను డిక్లరేషన్ చేయాలా? చేయాల్సిన అవసరం లేదా? చేస్తే ఎలా చేయాలి? ఒకటి సార్ మనకేంటంటే బేసిక్ గా మనం ఏంటంటేనండి, మనం భారతదేశంలో ఉన్నప్పుడు మనం రిలీజియస్ హార్మోనీని మెయింటైన్ చేయవలసిన అవసరం ఉంది. అన్ని మతాలని కూడా మనం ఆ రకమైన ఒక సామరస్యపరమైన విధానంతో మనం వెళ్ళవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంటుంది. దాంట్లో భాగంగానే మొదటి నుంచి మనం ఈ రోజు నిర్ణయం చేసే మన యొక్క మాటలు చెప్పటల్లా. మొదటి నుంచి కూడా ధర్మశాస్త్రాలు గాని, గ్రంథాలు గాని, చట్టం గాని, న్యాయం గాని, ధర్మం గాని దానికి అనుగుణంగా రూపొందించాయి. ఎందుకంటే ఒకళ్ళ విషయాల్లో ఒకళ్ళు జోక్యం చేసుకోకుండా ఎవరి యొక్క ధర్మాన్ని వాళ్ళు పాటించే విధంగా, వాళ్ళ పద్ధతిలో వాళ్ళు చక్కగా వెళ్ళే విధంగాను, ఇతరుల విషయాల్లో ఇబ్బందులు కలగజేసుకోకుండా ఉండే విధమైన విధమైన నిర్ణయాలు చాలా మొదటి నుంచి కూడా జరిగినాయి. ఆ నిర్ణయాలు జరిగిన దాంట్లో భాగంగా అవన్నీ ఆచరించినప్పుడు చక్కగా సమాజంలో శాంతి సౌభాగ్యాలు కొద్దో కొంత నడుస్తూ ఉంటాయి. ఏదన్నా వచ్చినా పెద్దల యొక్క ఈ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కరెక్ట్ చేస్తాయి. కాకపోతే వచ్చిన పరిస్థితి ఏంటంటే, అవి అవలంబించకపోవడం వల్ల వచ్చే పరిస్థితులు. అందుకని మనం ఇక్కడ ఏం మాట్లాడాలంటే, గ్రంథాలు ఏం చెప్తున్నాయి, ధర్మశాస్త్రం ఏం చెప్తోంది, రూల్ ఆఫ్ లా ఏం చెప్తోంది, చట్టం ఏం చెప్తోంది, న్యాయం ఏం చెప్తుంది, న్యాయస్థానాలు ఏం చెప్తున్నాయి అనే అంశాన్ని క్రోడీకరించి క్లుప్తంగా మనం మాట్లాడుకుంటే గనక, మన యొక్క అభిప్రాయం ఏమిటనేది అనవసరం ఇక. ఎందుకంటే నా అభిప్రాయం నా సొంతానికి పరిమితం తప్ప గాని సమాజంలో ఇవన్నీ కూడా ఏం చెప్తున్నాయో దానికి అనుగుణంగా మనం మాట్లాడవలసిన అవసరం ఉంది. కాబట్టి ఆ నేపథ్యంలోనే మాట్లాడదాం. అయితే ఏంటంటే, ఇప్పుడు ఆయా మత స్థలాల్లోకి వెళ్లి వీళ్ళ యొక్క మత గ్రంథాలను ప్రమోట్ చేసుకోవటం గాని, లేదా ఇలాంటి రకమైన ఇబ్బందులు కలగకుండా ఉండే విధంగా ఉండే పరిస్థితులు ఏర్పడుతున్న నేపథ్యంలో వాటిని అన్నిటిని కూడా సక్రమంగా సరిదిద్దాలన్న పద్ధతిలో న్యాయస్థానాలు కూడా చాలా చొరవ తీసుకొని మంచి మంచి జడ్జిమెంట్స్ కూడా ఇచ్చిన నేపథ్యాలున్నాయి. వాటిని కూడా మనం చాలా బ్రీఫ్‌గా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఏంటంటే, ఈ రోజున అన్యమతస్థులకు సంబంధించిన అంశం అనేది ఈ రోజున కొత్తగా మనకు ప్రత్యేకంగా వచ్చింది కాదు. ఈ రోజున ముఖ్యమంత్రి గారవ్వచ్చు, మరొకళ్ళవ్వచ్చు ఎవరైనా సరే ఏ రకంగా వ్యవహరించాలనేది ఒక సమయాచార పాలన అనేది ఒకటుంటుంది ప్రతి ఆలయానికి. ముఖ్యంగా తిరుపతి దేవస్థానానికి వచ్చేప్పటికి ఖచ్చితంగా ఉందది. దీంట్లో మనకి చేసినట్లయితే ఏంటంటే, భగవద్ రామానుజాచార్యులు వారు 10వ శతాబ్దంలో మనకి ఈ వ్యవస్థను ఏర్పాటు చేసినప్పుడు పెద్ద జీయర్ అని అక్కడ చిన్న జీయర్ వ్యవస్థను ఏర్పాటు చేసి 7 కుటుంబాల ఆచార్య పురుష వ్యవస్థలను ఏర్పాటు చేశారు. ఈ ఆచార్య పురుష వ్యవస్థల ద్వారా ఏంటంటే కొన్ని ఆయన ఇచ్చిన మార్గదర్శకాలను అనుసరించి వాళ్ళు కొన్ని గ్రంథాలని వాటినన్నిటిని కూడా పరంపరాగతంగా వాళ్ళు కొన్ని గ్రంథాలు వాళ్ళన్నీ కూడా రచనలు చేయటం, ఆ యొక్క ఆలయానికి అనుగుణమైన విధంగా ఆచార వ్యవహారాలు నడిపే విధంగా చాలా చక్కగా అడ్మినిస్ట్రేషన్ చేసే విధంగా స్వయం ప్రతిపత్తితో పరిపాలన చేశారు వాళ్ళంతా కూడా. ఆ పరంపరాగత గ్రంథం అనేది సమయాచార పాలన తమిళంలో కూడా చాలా కాలం దొరికేది పుస్తకం. ఇప్పుడు ఆ పుస్తకం దొరకట్లేదు. అయితే మా దగ్గర అదృష్టవశాత్తు మా దగ్గర ఉంది కాబట్టి సమయాచార పాలన అనుసరించి తిరుపతి దేవస్థానంలో ఏది ఎక్కడ ఏ విధంగా జరగాలి, ఎలా జరగాలనే పరిస్థితులన్నీ చక్కగా దాంట్లో రాసుంటాయి. అవన్నీ అమలు చేయాలన్నా సరే అమలు చేసే వ్యవస్థలు లేకపోవటం వల్ల ఏంటంటే, అక్కడున్న వ్యవస్థలు ఏవైతే పెద్ద జీయర్, చిన్న జీయర్లు ఉన్నారో వాళ్ళు దాని మీద సరైన అడ్మినిస్ట్రేషన్ చేసుకోలేని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇప్పుడు మనం ఇక్కడ ఈ రోజున చూసినట్లయితే దీనికి తర్వాత మనకి గవర్నమెంట్స్ వచ్చాక కొన్ని జీవోలు కూడా తీసుకొచ్చాయి దానికి అనుగుణంగా. మనం కొంచెం ముందుకు వెళ్ళినట్టయితే 1953లో యాత్రా మార్గదర్శిని అని చెప్పి ఒక పుస్తకం పబ్లిష్ చేశారు. తిరుపతి దేవస్థానం వాళ్ళే పబ్లిష్ చేశారు. దాంట్లో వాళ్ళు చెప్పింది ఒకటే చెప్పారు. హిందువులు కాని వారు కొండ మీద దేవాలయంలోనికి ప్రవేశించక అక్కడ ఆచార వ్యవహారం ప్రవేశించినా గాని ఒకవేళ అక్కడ ఆ ప్రాంతాల్లో ఆచార వ్యవహారాలకు అనుగుణంగా మాత్రమే ఉండాలి. అంటే ఆలయంలో కాకుండా కొండ మీదకి వెళ్ళారంటే ఆచార వ్యవహారాలకు అనుగుణంగానే మాట్లాడాలి. కేవలం 3 రోజులు మాత్రమే మేము ఉంటామని చెప్పి ఒకళ్ళకి ఎష్యూరెన్స్ ఇచ్చి అంగీకరించే పక్షంలో మాత్రం పైకి ముందుగా ఈఓ గారి అనుమతి తీసుకుంటే మాత్రం పైకి కొండ మీదకి అనుమతి చేస్తాం అని దాంట్లో స్పష్టంగా మెయింటైన్ చేశారు. అయితే ఏంటంటే, అక్కడ ఉన్న ఆలయంలోకి ప్రవేశం లేదు. ఇప్పుడు ఈవెన్ బ్రిటిష్ వాళ్ళ టైంలో కూడా
ఈ పుస్తకాల్లో వీటిలో ఈ రకంగా రాసిన బ్రిటిష్ వాళ్ళ టైంలో కూడా ఏం చేశారంటే బ్రూసీ అని చెప్పి ఇప్పుడు కమిషనర్ ఆఫ్ చిత్తూరు ఆయన ఏం చేశారంటే ఈ ఆగమాలు, ఆచారాలు, వ్యవహారాలు ఇవన్నీ ఉన్నాయి. మీరు చక్కగా చేసుకోండి. మీరందరూ కలిసి సమావేశం ఏర్పాటు చేసుకొని మీరు ఏది ఎలా చేస్తే బాగుంటుందో చెప్పండి. దానికి అనుగుణంగా మన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనం మనం ప్లాన్ చేసుకుందాం చక్కగా. చేసి దాని ప్రకారం ఒక నిర్దేశం చేసి అవి ఎవరైతే అమలు చేయరో వాళ్ళని మనం దాని మీద కఠినంగా శిక్షలు విధించే విధంగా కూడా మనం ఏర్పాటు చేయొచ్చు అని చెప్పి వారితో చర్చ చేసి సమావేశాలు చేసి చక్కగా 42 పాయింట్స్ ఆయన రూపొందించాడు. దాంట్లో 2 అద్భుతమైన అంశాలు ఉన్నాయి. ఒకటి ఏమిటి అంటే అక్కడున్న ప్రసాదాలకు సంబంధించిన అంశం చేశారు. అక్కడున్న తహసీల్దారు, అక్కడున్న పత్తేదారు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ప్రసాదాల విషయంలో అత్యంత కేర్ తీసుకోవాలి. ఏ రకంగా మీరు కేర్ తీసుకోకుండా వ్యవహరించినా మిమ్మల్ని శిక్షించడానికి బలానా సెక్షన్స్ ఉన్నాయని చెప్పి కూడా ప్రత్యేకంగా చెప్తూ అందులో ఇక్కడ క్లియర్ గా ఇచ్చేయండి. ది తహసీల్దార్ అండ్ పత్తేదార్ ఆర్ హియర్ బై స్ట్రిక్ట్లీ వారెంట్ దట్ దే షల్ use every precaution to see that the prasadams are prepared properly. If they are found to be careless in respect, they shall be dealt with under clause 5 of rule of 6 అని చెప్పి. అంటే ఆ రకంగా కూడా అవసరమైతే శిక్షలు విధిస్తామని చెప్పి బ్రూసీ కోడ్ లో స్పష్టంగా 42 అంశాల్లో కూడా ఒక అంశంగా దీంట్లో చేశారు. ఇది 1821లో రూపొందించింది. ఇప్పుడు ఈ అన్య మతస్థులకు సంబంధించిన అంశం వచ్చినప్పుడు కూడా ఎవరైనా అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ఆచార వ్యవహారాలకు విరుద్ధంగా ఎవరైనా అన్య మతస్థులు కనుక అక్కడికి వెళ్ళి వాళ్ళ యొక్క కార్యకలాపాలు చేసినా మరో రకంగా చేసినా అక్కడ ఇమీడియట్ గా ఉన్న ఎవరైతే ఉన్నారో పోలీసులు వారిని గుర్తించి వారిని తీసుకువెళ్ళి అక్కడ తహసీల్దార్ ముందు ప్రజెంట్ చేసి ఆ నేర నిరూపణ కనుక అయితే వాళ్ళకి శిక్ష సెక్షన్ 32 ఆఫ్ యాక్ట్ 9 ఆఫ్ 1816 అన్నాడు. ఆ శిక్షలు ఏమిటి ఇప్పుడు ప్రస్తుతానికి మనకైతే తెలియదు కానీ ఆ రూల్ ఆఫ్ లా ప్రకారం కఠినంగా ఎవరు చేశారు? బ్రూసీ కోడ్. ఆయన బ్రూసీ అన్న నిర్దేశించాడు. ఎందుకని? అనవసరమైన అక్కడ హార్మోని దెబ్బతినకుండా ఎవరి బాధ్యతలు వాళ్ళు సక్రమంగా నిర్వహించుకునేట్టుగా అంటే ఇది బ్రిటిష్ టైంలోనే తీసుకొచ్చారు. అప్పటికే రూల్స్ 42 రూల్స్ లో భాగంగా ఈ రెండే మనకు ఉదాహరించాం. యాక్చువల్గా బ్రూసీ కోడ్ గురించి చెప్పాలంటే ఖచ్చితంగా అది 1 అవర్ 1.5 అవర్ డిస్కస్ చేయవలసిన అవసరం ఉంది దాని మీద. అయితే ఇప్పుడు మనం ఈ రెండింటికే పరిమితం అయ్యాం. ఎందుకంటే బ్రూసీ కోడ్ 1821లో వచ్చింది. ఆయన ఒకటేంటంటే ఆ టైంలో వాళ్ళెవరు కూడా పూజా విధానాల్లో కానీ, ఆగమ విధానంలో కానీ, అర్చకుల విధానంలో కానీ, జీయర్లు పెద్ద జీయర్ చిన్న జీయర్ల వ్యవహారంలో కానీ అక్కడ ఉన్న ఎవరైతే ఆచార్య పురుషులు ఉన్నారో వాళ్ళ విషయాలు ఎక్కడా వాళ్ళు ఇంటర్ఫియర్ కాదు. వాళ్ళు కేవలం వాళ్ళకి తగ్గ పన్నులు మాత్రం తీసుకుని వెళ్ళేవాళ్ళు. దీనికి మనం కాస్త ముందుకు వెళ్ళినట్లయితే బ్రిటిష్ వాళ్ళు కొంతకాలం డైరెక్ట్ గా పరిపాలన చేశారు. బ్రిటిష్ వాళ్ళు డైరెక్ట్ గా పరిపాలన చేసిన కాలంలో కొంతకాలం పరిపాలన చేయగా ఏమైందంటే లండన్ కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ప్రివీ కౌన్సిల్ లో డిస్కషన్స్ అవి అవ్వటం, మనం డైరెక్ట్ గా ఐడలరీ వర్షిప్ లోకి మనం ప్రవేశించామంటే ఇది మన రిలీజియన్ కూడా ఇది కరెక్ట్ కాదు, మనకు ఐడలరీ వర్షిప్ లేదు కాబట్టి మనం బయటికి రావాల్సిందే అని చెప్పి వాళ్ళు నిర్ణయం చేసి అందరినీ బయటకు వచ్చేసాక వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు కేవలం పన్ను మాత్రమే తీసుకున్నారు తప్ప కానీ దే హావ్ నాట్ ఇంటర్ఫియర్డ్ విత్ ఎనీ వన్ ఆఫ్ ద యాక్టివిటీస్. ఇక్కడ మనం ఏంటంటే వాళ్ళకి ఏదో సర్టిఫికేట్ ఇవ్వడానికి లేదా మన వాళ్ళు ఏదో సరిగ్గా చేయట్లేదని చెప్పడం మన ఉద్దేశం కాదు. మన చరిత్రలో భాగంగా చెప్పుకుంటూ వస్తున్నాం. ఆ తర్వాత కూడా చాలా మటుకు మన వాళ్ళు కూడా చాలా మంచి పనులు చేశారు కానీ ఆచరణలో విఫలం అవడం వచ్చిన పరిస్థితి తప్ప కానీ మన వాళ్ళు ఎవరు కూడా సక్రమంగా చేయలేదని అంటల్లా. వక్ర పద్ధతుల్లో వెళ్ళటం వల్ల, ఇష్టారాజ్యంగా వెళ్ళటం వల్ల వచ్చిన పరిస్థితులు ఎక్కడికక్కడ ఏమైపోయినాయంటే మనుషుల యొక్క ఇష్టా వ్యవహారాలకు అనుగుణంగా, అంటే ఏమిటంటే ఎప్పుడైతే సెక్యులర్ అనే పాయింట్ వచ్చిందో ఆ సెక్యులర్ విధానానికి అనుగుణంగా ఉండే వ్యవస్థలు, వ్యక్తులు అందరూ కూడా దానికి ఏర్పడుకోవటం వల్ల ఏమైందంటే దానికి ఉన్న ఒక వ్యవస్థ ఏదైతే రిలీజియస్ శాంక్టిటీ ఉందో ఆ శాంక్టిటీని భగ్నం కలిగించే పరిస్థితులు, దేశకాలమాన పరిస్థితుల్లో చాలా మార్పులు వచ్చినాయి. ఇప్పుడు దాదాపు 70-80% మార్పులు ఆ రకంగా వచ్చేసి చూడడానికి మనకు రిలీజియస్ గా కనబడుతుంది కానీ సెక్యులర్ గా దాని యొక్క ప్రభావం ఎక్కువగా ఉండటం వల్ల ఇలాంటి దుస్థితులు ఏర్పడ్డాయి. ముఖ్యంగా ఏ రకంగా ఉండే అవకాశం ఉంది సార్? మరి ఈ రోజు ఒకవేళ ఇప్పుడు ఆయన వెళ్ళిన తర్వాత డిక్లరేషన్ నేను చెయ్యను అని చెప్తే ఏ రకంగా ఉండే అవకాశం ఉంది? అదేనండి. ఇప్పుడు ఈ కరెక్ట్ పాయింట్ కి వచ్చారు. ఇక్కడ మనం చూడవలసింది ఏంటంటే ఇది ఈ రోజు కొత్తగా ఉత్పన్నమైన సమస్య కాదు. ఇదే ముఖ్యమంత్రి గారు మన పరిపాలనలో ఉండగా కూడా ఒక ఆయన దీంట్లో హైకోర్టులో రిట్ ఫైల్ చేశారు. మన ఏపీ హైకోర్టులోనే రిట్ ఫైల్ చేశారు. అయ్యా ఈయన క్రిస్టియన్ అవ్వటం వల్ల ఈయన అక్కడికి వెళ్ళి డిక్లరేషన్ ఇవ్వకపోవటం వల్ల ఇది మా మనోభావాలు దెబ్బతీస్తుందంటూ వారి యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ హైకోర్టులో రిట్ ఫైల్ చేశారు. ఇది రిట్ పిటిషన్ నెంబరు మనకి ఒక్క నిమిషం ఉండండి. రిట్ పిటిషన్ ఏం చేశారంటే ఇది రిట్ పిటిషన్ ఒకటి ఫైల్ చేశారు. ఇది ఎప్పుడంటే 17/616 ఆఫ్ 2020. దీంట్లో ఫైల్ చేసినప్పుడు కోర్టు పూర్వపరాలను విచారించి ఏమందంటే
ఆయన వైఎస్ జగన్ గారు అన్న ఆయన చీఫ్ మినిస్టర్, పబ్లిక్ రిప్రజెంటేటివ్ కాబట్టి ఆయన ఆ హోదాలో మీరు ఆహ్వానం చేస్తే వెళ్ళారు. ఆయన యొక్క బాధ్యతని వ్యవహరించారు కాబట్టి అక్కడ వరకు ఆయన ఏ రకమైన డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అయితే ఆయన గనక వ్యక్తిగతమైన హోదాలో వెళ్ళినట్టయితే ఆయనే కాక నాన్ హిందూస్ ఎవరైనా వ్యక్తిగతమైన హోదాలో వెళ్ళినట్టయితే వాళ్ళు మాత్రం డిక్లరేషన్ యాజ్ పర్ ది రూల్ 136 నియమం ప్రకారం హిందూ అండ్ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ముఖ్యమంత్రి ప్రకారం ఉన్నప్పుడు డిక్లరేషన్ ఇవ్వాలని అందులోనే స్పష్టంగా చెప్పింది. ఆ రోజున వారికి ఆ రకంగా రూల్ ఆఫ్ లా ప్రకారం న్యాయస్థానం చెప్పి దాంట్లోనే చెప్పింది. దీని ప్రకారం ఏంటంటే ఇంకొకటి ఏంటంటే ఇది కేవలం రిలీజియస్ హార్మోని మెయింటైన్ చేయడం కోసం అక్కడ చెప్పిన విషయాన్ని అక్కడ వరకు చెప్పారు. దీని మీద ఇంకెవరో అప్పీల్‌కి వెళ్ళినట్టుగా ఏమీ కనపడల. దీంట్లో కొన్ని అభ్యంతరాలు, కొన్ని సందేహాలు చాలా హిందూ సంస్థలకి ఉన్నాయి. ఈవెన్ మాకు కూడా ఉన్నాయి. అయితే దీని మీద ఎవరు ఇంకా అప్పీల్‌కి వెళ్లారో లేదో పూర్తి అవగాహన మాకు లేదు. అయితే దీని మీద మనకి కూలంకషంగా కనుక బ్రీఫ్ కనుక ఆలోచించినట్లయితే ఆ రోజున ఎగ్జంప్షన్ వారు ఆ రకమైన ఆర్డర్స్ రావటం వల్ల అలాంటి పరిస్థితి ఉన్నా ఈ రోజున మాత్రం రూల్ ఆఫ్ లా ప్రకారం వ్యక్తిగతంగా వెళ్తున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా నాన్ రిలీజియస్ పీపుల్ ఆ రూల్ ఆఫ్ లా పాటించవలసిందే అని స్పష్టంగా చెప్పింది. ఇంకొకటి ఏం చెప్పిందంటే ఈ మధ్య కాలంలో ఒక అద్భుతమైన మళ్ళీ ఇంకొక చెన్నై హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. ఇది చాలా ఇంపార్టెంట్ జడ్జిమెంట్. అందరూ కూడా మనం ఖచ్చితంగా వినవలసింది. ఇదేంటంటే మనకి 31/2024 మన జనవరిలోనే వచ్చింది. నాన్ హిందూస్ కెన్ ఎంటర్ తమిళనాడు టెంపుల్స్ ఓన్లీ టిల్ కోడిమర్. నాన్ హిందూస్ ఎవరైనా గనక ఉన్నట్లయితే వారు అక్కడ ఉన్న ధ్వజస్తంభం వరకే వెళ్ళవాలి. అంటే ధ్వజస్తంభం అంటే డిక్లరేషన్ చేయని పక్షంలో అక్కడ వరకే అర్హత. డిక్లరేషన్ చేయకపోతే అక్కడ వరకే అర్హత. ఎందుకంటే డిస్ప్యూట్స్ పెరుగుతున్నాయి, సమస్యలు వస్తున్నాయి, అన్యమత ప్రచారాలు లోపల చేస్తున్నారనేవి అథారిటేటివ్ గా వాళ్ళు క్లిప్స్ తో పాటు వాళ్ళు కోర్టులకు సబ్మిట్ చేయడం జరుగుతుంది. అనేక సమస్యలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పూర్వపరాలు విచారించిన మిడ్రాస్ హైకోర్టు జడ్జిమెంట్ ఏం చేసిందంటే ఇది రిట్ పిటిషన్ ఎండి 18485 ఆఫ్ 2023 అండ్ డబ్ల్యూఎంపీ బ్రాకెట్ లో ఎండి ఆఫ్ 15322 17344 అండ్ 18152 ఆఫ్ 2023 ఆనరబుల్ జస్టిస్ ఎస్ శ్రీమతి మదురై బెంచ్ వారు ఇచ్చిన జడ్జిమెంట్ ఇది. ఏం చెప్పారు? అయ్యా ఇప్పుడు మీరు అన్యమతస్తులు, మీకు వాస్తవానికి ఏంటంటే మనం దీంట్లో కొంచెం అనాలిసిస్కి వెళ్ళినట్టయితే అన్యమతస్తులుగా ఉన్న వాళ్ళకి విగ్రహారాధన లేదు. వాళ్ళ విశ్వాసం వారిది, హిందువుల విశ్వాసం హిందువులది. చక్కగా అందరూ కూడా బయట సామరస్యంగా ఉండాలి, ఎవరు రిలీజియస్ శాంక్టిటీ వాళ్ళు మెయింటైన్ చేసుకోవాలనేది ఒక మూలార్థంగా మనం అందరం కూడా బతుకుతున్న సమాజంలో అలాగే బతకాలి. ఎందుకంటే అందరూ అన్నదమ్ముల్లా ఉండవలసిందే. ఆ రకంగా చేసి మనం సమాజంలో ఒక రిలీజియస్ హార్మోని మెయింటైన్ చేయాలి. అయితే ఇక్కడ ఏమవుతుందంటే మనకి ఏ రకంగా అయినా సరే మనకి ఇప్పుడు హిందువులకి వచ్చేప్పటికంటే ఒక డైటీకి ఒక విశ్వాసం ఉంటుంది. మనకి విగ్రహారాధన ప్రధానం, వాళ్ళకి లేదు. లేనప్పుడు ఏమిటి, నీకు రావటానికి వచ్చి చూసిపోవటానికి ఇది టూరిస్ట్ స్పాట్ కాదు. అట్ ద సేమ్ టైం ఇది పిక్నిక్ కాదు, పిక్నిక్ స్పాట్ కాదు. కానప్పుడు నువ్వు ఏమొచ్చి చూస్తావు? ఓకే, ఒకవేళ ఆలయం యొక్క శిల్ప సంపద చూసి నువ్వేమైనా ఆనందపడాలి, ఒకవేళ చూద్దాం ఇన్ని మీరు రూల్స్ అని రెగ్యులేషన్స్ అని కోర్టు చెప్పిన ఆదేశాలు కానీ అన్ని కానీ మీరు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశారు. కానీ ఇప్పుడు మనకి ప్రధానంగా చూస్తే తిరుమల దేవస్థానానికి జీర్ల వ్యవస్థ అనేది ఒకటి ఉంది. ఈ జీర్ల వ్యవస్థ దీని గురించి ఎక్కడ కూడా ఎందుకు ప్రస్తావించట్లేదు, ఎందుకు మాట్లాడట్లేదు అంటారు? అదే చెప్తానండి. ఇప్పుడు దీంట్లోనే ముఖ్యంగా ఈ జడ్జిమెంట్ యొక్క ప్రాధాన్యత చాలా ముఖ్యంగా ఈ కూలంకషంగా చెప్పాక దాంట్లోకి వస్తా. దీంట్లో క్లియర్ గా ఏం చెప్పిందంటే ఏ టెంపుల్ అయినా సరే దాని యొక్క శాంక్టిటీ, రిలీజియస్ శాంక్టిటీ ఉంటుంది కాబట్టి దాన్ని కాపాడవలసిన బాధ్యత అక్కడ ఉన్న ఎండోమెంట్ డిపార్ట్మెంట్దే. వాళ్ళు ఆ మేరకు తమిళనాడు రాష్ట్రంలో ఉన్న అన్ని దేవాలయాల్లో కూడా ఇది ఎందుకంటే ఏ దేవస్థానం పళని దండాయుధపాణి స్వామి టెంపుల్ కి సంబంధించిన అరుణ్మీకు పళని దండాయుధపాణి టెంపుల్ కి సంబంధించిన ఇష్యూలో ఆయన డి సెంథిల్ కుమార్ అన్న ఆయన వేసిన పిటిషన్ లో ఇచ్చిన ఆర్డర్ అద్భుతమైన ఆర్డర్ అండి ఇది. చెబుతూ ఏమంది అంటే దాని శాంక్టిటీని కాపాడవలసిన బాధ్యత ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కాబట్టి మీరు ధ్వజస్తంభం దగ్గర బోర్డులు పెట్టండి. బోర్డులు ఏర్పాటు చేసి నాన్ హిందూస్ అన్న వాళ్ళు మీరు ధ్వజస్తంభం వరకు రండి. ఒకవేళ దీంట్లో క్లాజ్ కూడా ఇచ్చింది, లేదు మీకు మీ యొక్క మత గ్రంథాలు ఏం చెప్పినా మీకు కనుక ఈ స్వామి మీద ప్రత్యేకమైన కొన్ని మతస్థులు, కొంతమంది ఇతర మతస్థులు కూడా స్వామిని మన హిందూ గాడ్స్ ని సేవించుకునే వాళ్ళు ఉన్నారు. అటువంటి నేపథ్యం ఉన్నప్పుడు ఒక క్లాస్ చెప్పింది, ఇంపార్టెంట్ పాయింట్ చెప్పింది ఇక్కడ హైకోర్టు స్పష్టంగా చెప్పింది, లేదు నువ్వు స్వామిని దర్శనం చేసుకోవాలనుకున్నట్టయితే నీ ఫెయిత్ నువ్వు నిరూపణ చేయవలసిన అవసరం ఉంది ఇక్కడ. ఇది కేవలం టూరిస్ట్ స్పాట్ కాదు, అందుకు నువ్వేం చేయాలి, డిక్లరేషన్ ఇవ్వాలి. క్లియర్ గా చెప్పింది, డిక్లరేషన్ ఇవ్వాలి. ఆ డిక్లరేషన్ కోసం ఏం చేయాలి, ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ అలా వచ్చిన వాళ్ళ రిజిస్టర్ సక్రమంగా మెయింటైన్ చేసి పకడ్బందీగా వాళ్ళ సంతకాలు తీసుకుని నీ దగ్గర మెయింటైన్ చేయాలి అని స్పష్టంగా చెప్పింది.
ఇవన్నీ కూడా మనం చెబుతున్నావు కావు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. అలాగే మీరు అడిగిన ప్రశ్న చాలా ఇంపార్టెంట్ ప్రశ్న. అంటే పెద్ద జియర్లు చిన్న జియర్ల వ్యవస్థ. ఈ పెద్ద జియర్లు చిన్న జియర్ల వ్యవస్థ కానీ, ఆచార్య పురుషుల వ్యవస్థ కానీ, అక్కడ ఉన్న ప్రధాన అర్చకుల వ్యవస్థ కానీ, అర్చకులు కానీ, స్థానాచార్య వ్యవస్థలు కానీ, ఇవన్నీ ఆలయాలకు సంబంధించిన ఏర్పాటు చేసిన ఈ వ్యవస్థలన్నింటినీ కూడా కేవలం ఎప్పుడైతే ఒక ప్రభుత్వ సంస్థల యొక్క అజమాయిషీలోకి వచ్చేసాయి, వీళ్ళందరికీ ఏంటంటే స్వయం ప్రతిపత్తి కోల్పోయింది. ఎక్కడెక్కడ అసలు ఏదైతే చేయకూడదో అవన్నీ కూడా ప్రభుత్వాలు చేసుకుంటూ వచ్చాయి. ఈ రోజున ఒక ప్రభుత్వాన్ని మనం నిందించట్ల. అన్ని ప్రభుత్వాలు కూడా ఈ యొక్క ఆలయ సంపదని, ఆలయాన్ని వదులుకోవటానికి ఇష్టపడతారు. అంటే అన్నిటికీ స్వతంత్రం వచ్చినా ఆలయాలకి స్వతంత్రం స్వతంత్రం ఇవ్వడానికి ఎవరు ఇష్టపడతారు. ఈ నేపథ్యంలోనే ఏమిటి ప్రాబ్లం ఏమవుతుందంటే, ఈ నిధుల్ని డైరెక్ట్ గా ఉపయోగించుకోవడానికి కాన్స్టిట్యూషన్ ఒప్పుకోదు. ఇంకొకటి డైరెక్ట్ గా పరిపాలన చేయడానికి కూడా ఆర్టికల్ 25, 26 ఒప్పుకోదు. ఈవెన్ సుప్రీంకోర్టు ధర్మాసనం కూడా డైరెక్ట్ గా నువ్వు ఎక్కువ కాలం పనిచేయడానికి వీల్లేదు అని చెప్పింది. ఈ జడ్జిమెంట్ కూడా మనం చిదంబరం దేవస్థానం జడ్జిమెంట్ కూడా మనం కాసేపట్లో దీంట్లో ఈ సందర్భంగా మనం ఉదాహరించుకోవాల్సిన అవసరం చాలా ఉంది. అయితే ఏమవుతోంది, డైరెక్ట్ గా తీసుకోవడానికి అవకాశం లేనప్పుడు ఎన్ని కోట్లైనా సరే అక్కడ ఏమిటి విపరీతంగా బంగారం వచ్చి పడిపోతోంది, అక్కడ డబ్బు వచ్చి పడిపోతోంది. కాబట్టి వర్క్ జనరేషన్ చేయడానికి అలవాటు పడిపోయినాయి. వర్క్ జనరేషన్ చేయడానికి అలవాటు పడిపోయి వాళ్ళకి కావాల్సిన రాజకీయ ప్రముఖుల్ని, రాజకీయ ఉద్యోగులను అందరినీ ఏర్పాటు చేసుకోవడానికి అలవాటు పడిపోయినాయి. తర్వాత ఏంటి, ధర్మకర్తల పేరు మీద కేవలం 3, 4 ఉండేవారు. ధర్మకర్తల పేరు మీద వందలాది మందిని డంపింగ్ చేసి వాళ్ళ సౌకర్యాల కోసం ఏమవుతుంది, నిజంగా స్వామి కోసం ఇన్ని కోట్లు, 100 కోట్లు వచ్చినాయి, 1000 కోట్లు వచ్చినాయి మనందరూ పెట్టుకున్న లెక్కల్లో 1 కోటి కాదు కదా, 1 రూపాయి కూడా నిజంగా స్వామికి వెళ్ళటం లేదు అంటే ఎక్కడ ఏ రకంగా మనం తలకాయ పెట్టుకోవాలో ఆలోచించండి. ఎంత దారుణమైన పరిస్థితి అంటే ప్రతిదీ వ్యాపారమయమైపోయింది. ఈ రోజున ఒక్కళ్ళని మనం నిందించట్ల. స్టార్టింగ్ ఫ్రమ్ మోర్ దాన్ 60 years నుంచి కూడా వ్యాపారం అనేది ఆలయాన్ని వ్యాపారంగా మార్చేసే వ్యవస్థ డెవలప్ అయిపోయి ఈ రోజున ఇది పూర్తి పరాకాష్ట అయిపోయింది. వచ్చిన కోట్లాది రూపాయలన్నీ కూడా వీళ్ళు కేవలం వ్యాపారాలకే ఖర్చు పెడుతున్నారు తప్ప దేనికి ఉపయోగించబట్ల. ఈ నేపథ్యంలో ఏం చేశారు, ఒక్కొక్క ఆర్డర్ తీసుకొచ్చారు. పెద్ద జియర్లకు ఉండే స్వయం ప్రతిపత్తి, వాళ్ళకు ఉండే భూముల్ని ఎండోమెంట్స్, ఎగ్జిక్యూటివ్ దేవస్థానాలు ఇవి తీసుకున్నాయి. ఆచార్య పురుష వ్యవస్థలకు ఉండే వాళ్ళకి సంబంధించిన ఈ స్వయంగా వాళ్ళంతా వాళ్ళు తీసుకుని వాళ్ళ యొక్క భాగస్వామ్యంతో తీసుకోవాల్సిన స్వయం ప్రతిపత్తి కలిగించే అంశాలను తీసుకుని మొత్తం ఈ వ్యవస్థలందరినీ కూడా కమాండ్ చేసే ఒక ఉద్యోగ వ్యవస్థ కింద మార్చేసేపటికి వీళ్ళు చేయవలసిన పని చేయలేని పరిస్థితి. ఇప్పుడు అక్కడ జియర్ మఠంలోనే ఒకవేళ ఒక రిపేర్లు అయ్యే పరిస్థితి అయ్యింది అంటే ఆ రిపేర్లకి వీళ్ళు కొన్ని సందర్భాలు జరిగిన నేపథ్యం ఉంది. అయ్యా మా రిపేర్లు, మా గోడకు ఏదో ప్రాబ్లం వచ్చింది, లోపల దీన్ని రిపేర్ చేసుకోవాలంటే బడ్జెట్ లేదన్నప్పుడు జియర్లు అయితే మీ బడ్జెట్ లేకపోతే మా రామాన్య పరంపర ద్వారా మా యొక్క శిష్యుల ద్వారా మేము తెప్పించుకుంటాం అన్న సందర్భాలు ఉన్నప్పుడు కంగారు పడి మళ్ళీ బడ్జెట్లు కేటాయించిన నేపథ్యాలు ఉన్నాయి. ఇప్పుడు ఏమవుతోంది, పెద్ద జియర్ మఠానికి 3 కోట్ల రూపాయల బడ్జెట్, చిన్న జియర్ మఠానికి 1.5 కోటి బడ్జెట్. వాళ్ళు గనక ఇక్కడ ఉన్న ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు ప్రభుత్వానికి అనుకూలంగా గనక వ్యవహరించే పద్ధతిలో వాళ్ళు కనుక సంతకాలు పెట్టకపోయిన పరిస్థితుల్లో ఏమవుతుందంటే వాళ్ళ బడ్జెట్ లో కోతలు పెట్టడమే కాకుండా వాళ్ళ బడ్జెట్ లో ఇప్పుడు ఒక్కొక్క మఠం నిర్వహణ అంటే చాలా ఖర్చుతో కూడింది. బోర్డంత పరిచారక వ్యవస్థ ఉంటుంది, బోర్డని నివేదనలు ఉంటాయి, వాళ్ళకి అక్కడ మళ్ళీ పెరుమాళ్ళు ఉంటారు, అక్కడ మళ్ళీ ఆళ్వార్లు ఉంటారు, బోర్డని అధ్యయనోత్సవాలు, తిరునక్షత్రాలు ఇవన్నీ ఉంటాయి. వీటికి మెయింటెనెన్స్ కి ఆ మఠాలకి చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారాలు. వాళ్ళకి సంబంధించిన భూములన్నీ కూడా ఆక్రమణలు అయితే వాటిని కాపాడే పరిస్థితి లేదు. వాళ్ళకి సంబంధించిన భూములు కాపాడైతే దాదాపు 30 సంవత్సరాలు 40, 50 సంవత్సరాలుగా ఒక భూమిలో 1 ఎకరం భూమిని స్వాధీనం చేసుకున్న పరిస్థితి లేదు. వాటికి మెయింటెనెన్స్ ఏ రకంగా వస్తుంది? ఆ రకంగా వాళ్ళని ఏం చేశారు, అన్ని వైపుల నుంచి కూడా మిరాసి వ్యవస్థలను రద్దు చేశారు. అక్కడ ఉన్న పనిచేస్తున్న అర్చకులు, అనువంశికంగా పనిచేస్తున్న అర్చక వ్యవస్థలను రద్దు చేశారు. వాస్తవానికి ప్రభుత్వాలకి వీటిని రద్దు చేసేందుకు ఏ రకమైన చట్టం, ఏ రకమైన అర్హత లేదు, ఏ రకమైన పవర్స్ లేవు. లేకపోయినా ఏకపక్షంగా తీసుకుని చేయటం వల్ల ఈ వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయిపోయినాయి. ఈ రోజున ప్రశ్నించవలసిన వ్యవస్థలన్నీ కూడా పూర్తిగా నిద్రాణంలో ఉన్నాయి. ఈ రోజున ప్రశ్నిస్తే వాటి ఉనికే కోల్పోయే పరిస్థితుల్లో వాళ్ళు ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఈ రోజున డైరెక్ట్ గా ప్రభుత్వాలు ఇండైరెక్ట్ గా పరిపాలన చేస్తున్నాయనే కానీ డైరెక్ట్ గా పరిపాలన చేస్తున్న నేపథ్యంలో ఈ పరిస్థితులన్నీ దానికి ఏవైతే చేయాలో అక్కడ సక్రమైన పద్ధతులన్నీ మారిపోయినాయి. అక్కడ ఏవైతే చెయ్యకూడదో అవన్నీ చేసుకుంటూ పోతున్నారు. అవన్నిటినీ ప్రశ్నించే వాళ్ళు లేరు. ఉదాహరణకి తిరుమల తిరుపతి దేవస్థానంలో 1000 కాళ్ళ మండపాన్ని కొట్టారు అప్పట్లో. ఎప్పుడో 2000 సంవత్సరంలో ఎప్పుడో కొట్టారు. కొట్టినప్పుడు అప్పుడున్న పాలకులకి వాటి పట్ల అవగాహన లేకపోవచ్చు. ఎవరో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, విశాలంగా ఉండాలండి, చాలా ప్రాబ్లంగా ఉంటుంది అని అనగానే వాళ్ళకి ఈ చరిత్ర యొక్క ప్రాధాన్యత తెలియకపోవచ్చు. సో అయితే విశాలంగా గత చేసేయండి, మన ఇల్లు లాంటిదే కాబట్టి చేస్తే 10 మంది భక్తులు ఉపయోగపడుతుందనే సదుద్దేశంతో వాళ్ళు వచ్చినా
అది తప్పురా అని చెప్పవలసిన పెద్ద జీఆర్ కానీ, చిన్న జీఆర్లు కానీ, అక్కడున్న ఆ స్థానాచారులు కానీ, ఆచార్య పురుషులు కానీ ఎందుకు మాట్లాడలేదు? అలాంటి 1000 కాళ్ళ మండపం పోతే అక్కడితో ఆగిపోయిందా? వాహన మండపం పోయింది. అక్కడున్న తిరువీధుల్లో ఉన్న మండపాలు మొత్తం 50 మండపాలు పోయినాయి. అనేక రకాల ప్రాచీనమైనవి పోయినాయి. ఇవన్నీ పోయినాయి కదా అని చెప్పి మనం దావాలేసుకుంటే వీళ్ళతో విరోధం పెట్టుకుంటే వీళ్ళందరూ మళ్ళీ తప్పుడు కేసులు పెట్టటాలు ఈ వ్యవస్థల మీద. సో ఏ రకంగా అయిపోయిందంటే ఒక హిందూ వ్యవస్థ మీద మాట్లాడే హిందువుల మీద కూడా కేసులు పెట్టే వ్యవస్థలు తయారైపోయినాయి. సో దీనివల్ల ఏమవుతోంది? అన్ని చోట్ల నుంచి వాయిస్‌లు బంద్ అయిపోయినాయి. ఎవరు మాట్లాడితే వారి మీద కక్ష సాధించే చర్యలు ఏర్పడిపోయినాయి. దీంతో ఏమవుతోంది? ధర్మానికి విఘాతం కలుగుతోంది. కానీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి మీద నిజమైన భక్తితో వీటన్నిటికి అతీతంగా అక్కడున్న పెద్ద జీయర్ స్వామి వారి ఇంత గందరగోళం జరుగుతోంది. మేము వారికి సవినయంగా విన్నపం చేసి మేము వారిని ప్రాధేయపడుతున్నాం. అక్కడున్న పెద్ద జీయర్ స్వామి వారు గాని, చిన్న జీయర్ స్వామి వారు కానీ ఈ రోజు వరకు మాట్లాడకపోవటం యావత్ శ్రీ వెంకటేశ్వర స్వామి భక్త జనానికి కూడా మాకు మానసిక క్షోభ కలిగిస్తోంది. వారు ఇప్పటికైనా మాట్లాడవలసిన అవసరం ఉంది. వీటి అతీతంగా వాళ్ళు ఉండవలసిన అవసరం ఉంది. వాళ్ళకి ఏమి అక్కడున్న అధికార వ్యవస్థకి వాళ్ళు ఏ రకంగా కూడా మడుగులు ఒత్తవలసిన కానీ భయపడవలసిన వ్యవస్థ లేదు. యావత్ సమాజం వెంకటేశ్వర స్వామి భక్త సమాజం యావత్తు వారి వెనకాల ఉంటుంది ఈ రోజున. అటువంటి పరిస్థితులను వారు గ్రహించి ఈ రోజుకైనా ఆచార్య పురుష వ్యవస్థని రామాంజులు వారు ఏర్పాటు చేసిన సిద్ధాంతాన్ని వ్యవస్థని కనుక వాళ్ళు కాపాడే పద్ధతిలో ముందుకొస్తే ఈయనకి సక్రమైన పద్ధతిలో వెళ్తుంది తప్ప కానీ ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి. పాలకులకి పూర్తిగా వీటన్నిటి పట్ల అవగాహన ఉండదు. ఆ సలహా చెప్పే వాళ్ళు ఎవరో ఉంటారు. వాళ్ళు చెప్పిన సలహాల మాయలో పడి ఇగో ఇలాంటి పరిస్థితులు అందరికీ ఏర్పడతాయి. ఇది ఒక ప్రభుత్వానికని కాదు. అందుకనే ఖచ్చితంగా ఆలయ వ్యవస్థ విద్య, వైద్యం, ఆలయం ఈ మూడిటికి సంబంధించిన వ్యవస్థల్లో ముఖ్యమంత్రులుగా ఎవరైతే పాలకులుగా ఉన్నారో వాళ్ళకి చాలా ఖచ్చితమైన సలహాదారులు ఉండాలి. సలహాదారులు అంటే ఈ రోజుల్లోగా ఒక పెద్ద జంబో జెట్ లాంటి సలహాదారులు కాదు. వాళ్ళు ఎలాంటి సలహాదారులు అయి ఉండాలంటే ముఖ్యమంత్రి నువ్వు తప్పు చేస్తున్నావు అని ప్రశ్నించగలిగే దమ్ము ఉండాలి. ఒకవేళ తప్పు చేస్తున్నావంటే అవైతే నువ్వు వెళ్ళిపో, నాకు అక్కర్లేదంటే అక్కడ తెంపి అవతల పారేసి వెళ్ళిపోయే ఆ ధైర్య సాహసాలు ఉన్న వాళ్ళని పెట్టుకోగలిగితే సక్రమమైన రీతిలో పాలన వెళ్తుంది. ఈ 3 వ్యవస్థలు ఎప్పుడైతే బాగుంటాయో ఖచ్చితంగా రాజ్యపాలన సుభిక్షంగా ఉంటుంది. ఆ రాజ్యం చాలా ఆనందంగా ఉంటుంది. అదే మేము చెప్పాం. ఓకే. మరి అంటే పూర్తి స్థాయిలో ఈఓ గారికి పవర్స్ ఉన్నాయి. ఈఓ గారు ఏదైనా డిసిషన్ తీసుకోవచ్చు ఏ సమయం అయినా, అంతేనా? మనం ప్రస్తుతం ఇప్పుడున్న ప్రకారం ఈఓ గారికి పవర్స్ ఏమీ లేవండి. కరెక్ట్ గా మాట్లాడితే ఉన్నాయని మనం అందరం భ్రమపడుతున్నాం. మీకు 2014లో ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే ఇది చాలా స్పష్టమైన విషయం. సమాజం అంతా తెలుసుకోవాల్సిన విషయం. 2014లో చిదంబరం దేవస్థానం సుబ్రహ్మణ్య స్వామి గారు వేసిన పిటిషన్ లో 2014లో చిదంబరం దేవస్థానం సంబంధించి జడ్జిమెంట్ స్పష్టంగా ఇచ్చింది. మొన్న అహోబిలం జడ్జిమెంట్ ఇచ్చింది. అహోబిలం జడ్జిమెంట్ లో ఏమని ఇచ్చింది? ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నేస్తే హైకోర్టు కొట్టేస్తే సుప్రీంకోర్టుకి వెళ్ళారు. ఏం చెప్పింది సుప్రీంకోర్టు? నీకు ఏం అవసరం అయ్యా? వాళ్ళు ఏదో ముక్కు మూసుకుని మేము తపస్సు చేసుకునే మఠాల్లోకి వెళ్ళి మీరు లాక్కోవడం వాళ్ళ నాడి. ఇప్పుడు వాళ్ళకి అనేక ఖర్చులు ఉంటాయి. వాళ్ళ భక్తులు ఇచ్చిన సొమ్ము వాళ్ళు ఇష్టమైనట్టు ఖర్చు పెట్టుకుంటారు. ఏమైనా ఉంటే భక్తులు చొక్కా పుచ్చుకుని నిలబెడతారు. నీకెందుకు? నీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వెళ్ళి అక్కడ సిట్టింగ్ వేసి మఠం వేసి నీకు అవసరం లేనిది ఆర్టికల్ 25, 26 హైలైట్ అవుతున్నావు, నువ్వు ఇంటర్ఫీర్ అవుతున్నావు అని సెట్ అసైడ్ చేసి అవతల పారేసింది. దాంతో ఏమైంది? ఈవో పోస్టింగ్ వేసింది, అవతల పోయింది. అంటే పేరుకి 2014 వచ్చింది. ఇప్పుడు 2014 వచ్చింది. ఇప్పుడు ఈ రీసెంట్ గా అహోబిలం జడ్జిమెంట్ 2 ఏళ్ల క్రితం. బట్ ఇది 2014లో వచ్చిన జడ్జిమెంట్. ఇది జడ్జిమెంట్ 100% హిందూ ధార్మిక సమాజంలో ఉన్న వాళ్ళు ఎవరు చదవట్లా. చదివినట్లయితే అసలు ఈవోకు ఉన్న కెపాసిటీ ఏంటో అర్థమవుతుంది. ఏం చెప్పింది స్పష్టంగా? అక్కడ మాల్ అడ్మినిస్ట్రేషన్ మిస్అప్రాపరేషన్ జరిగిందంటే గవర్నమెంట్ కంట్రోల్ చేయవలసింది, గవర్నమెంట్ దాన్ని పరిరక్షణ చేయవలసిన బాధ్యత ఎప్పుడు గవర్నమెంట్ కాన్స్టిట్యూషనల్ అప్లికేషన్ అది. ఏం ఫేవర్ చేయట్లా. ఆలయానికి కానీ విద్యా సంస్థలకు కానీ ఏదైనా కష్టం కలిగినా ఇబ్బంది కలిగినా దాన్ని కాపాడవలసిన బాధ్యత కాన్స్టిట్యూషనల్ అప్లికేషన్ టు ద గవర్నమెంట్. దాంట్లో భాగంగా గవర్నమెంట్ ఒక ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీని వేస్తుంది ఆ టెంపుల్ కి. అందులో స్పెసిఫిక్ గా రాయాలి, ఇగో ఈ కారణాల వల్ల అక్కడ జరిగిన మాల్ అడ్మినిస్ట్రేషన్ మిస్అప్రాపరేషన్ వల్ల నేను అక్కడికి అపాయింట్ చేయడానికి ఇంతకాలం పరిధికి వేయటం జరిగింది. అది అయిపోయి ఆయన మరుక్షణం కూడా అక్కడ ఉన్న ఒరిజినల్ ట్రస్టీలకు ఇచ్చేసి నువ్వు మళ్ళీ వెనక్కి వచ్చేసాయి అని చెప్పి స్పెసిఫికేషన్ రాయాలి. ఎక్కడ ఏ దేవస్థానానికి సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నియామకంలో అలా రాస్తున్నారు చెప్పండి? ఇది నీది కేవలం ఇండెఫినెట్ పీరియడ్ మాత్రం ఉండడానికి వీల్లేదు. కేవలం ఒక డెఫినెట్ పీరియడ్ మాత్రమే ఉండాలి. ఆ సమస్య పరిష్కారం అయిపోగానే వచ్చేయాలి. అంటే ఇప్పుడు ఒక గృహంలో ఎక్కడో ఒక ప్రాంతంలో ఫైర్ ఇంజిన్ అక్కడ అగ్ని ప్రమాదం జరిగితే ఫైర్ ఇంజిన్ అక్కడ దాన్ని పని చేస్తుంది, వెళ్ళిపోతుంది. పోలీసు వారు ఇన్వెస్టిగేషన్ చేస్తారు, అక్కడ జరిగిన క్రైమ్ కి వెళ్ళిపోతారు. అంతేగాని వాళ్ళకి సెటిల్ అవ్వట్లేదు కదా. అదే రీతిలో నువ్వు కూడా నీ పని అయిపోయాక వచ్చేయాలి. కానీ ఇంకోటి చెప్పింది స్పష్టంగా, నువ్వు చేసే పని ఏమిటంటే నువ్వు అక్కడ ఎవరైతే ఒరిజినల్ ట్రస్టీస్ గా ఉన్నారో వాళ్ళని సూపర్ సైడ్ చేసేస్తూ నువ్వే అడ్మినిస్ట్రేషన్ చేయడం చెల్లదు అని చెప్పింది.
అంటే ఇప్పుడు జరుగుతున్నది అదేగా మరి. ఇప్పుడు జరుగుతున్నది అదేగా. ఇప్పుడేం చేస్తున్నావు? ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా నువ్వే ఉండడమే కాకుండా ఏదో నలుగురో, ఐదుగురో ధర్మకర్తల్ని 10 మందినో వేసుకొని పోన్లే ఏదో పరిపాలన చేస్తున్నావు. సక్రమంగా చేస్తే రాజ్యపాలకులు పూర్వం రాజులు గూడా ఎవరు పరిపాలన డైరెక్ట్‌గా చేయలేదండి. ఇప్పుడు చేస్తున్నావు. పోన్లే ఈ రోజున చేస్తున్నావని ముందుకెళ్తే ఏం చేస్తున్నావు? ముగ్గురు కాస్త 30 మందిని చేసావు. 300 మందిని చేస్తున్నావు. ఇంకో 200 మంది చేసి 400 మందితో జంబో జెట్లు చేసి వీళ్ళందరికీ భోగాలు, యోగాలు. వీళ్ళు ఏమి చేయకూడదో అవన్నీ వీళ్ళు చేయటం. దానివల్ల ఫైనల్‌గా ఏమవుతుంది? ప్రభుత్వానికి చెడ్డ గురుగారు పేరొస్తుంది. గురుగారు ఇప్పుడు ఫైనల్‌గా అసలు ఈ రోజు జరిగిపోయే సంఘటన ఈ రోజు గానియండి, రేపు గానియండి జరిగిపోయే దానికి సంబంధించిన ఫైనల్‌గా ఒకటండి ఇక్కడ మీరు ఏ రకంగా స్పష్టంగా కంక్లూజన్ మనం చెప్పేదేం ఇవ్వబోతున్నారు? లేదు. మనం చెప్పేది స్పష్టంగా ఏమి లేదు. చెన్నై హైకోర్ట్ చెప్పింది. న్యాయస్థానాలు కూడా స్పష్టంగా చెప్పాయి. చెన్నై ఇప్పుడు రీసెంట్‌గా మనం ఇచ్చిన మన ఏపీ హైకోర్ట్ జడ్జిమెంట్ కూడా మనం ఇందాక మనం చదువుకున్నాం. దాంట్లో కూడా స్పష్టంగా చెప్పింది. ఇప్పటి వరకు సీఎం హోదాలో ఉన్నావు కాబట్టి, పబ్లిక్ రిప్రజెంటేటివ్‌గా ఉన్నావు కాబట్టి, నువ్వు ఆహ్, ప ఆహ్, మ ఎటువంటి డిక్లరేషన్ ఇవ్వక్కర్లేదని న్యాయస్థానమే చెప్పింది. అయితే వ్యక్తిగత హోదాలో వెళ్ళే ఏ నాన్ హిందూ అయినా డిక్లరేషన్ దాని ప్రకారం ఇవ్వాలని కూడా న్యాయస్థానం దాంట్లో స్పెసిఫికేషన్ చేసింది. ఇవన్నీ కూడా మనకి మీడియాలో కూడా చాలా విషయాల్లో వచ్చినాయి. అయినప్పటికీ కూడా మనం దీన్ని పెద్ద ఇష్యూ కింద మనం చూడక్కర్లా. ఎందుకనంటే ఆయన ఖచ్చితంగా వెళ్ళాలి. ఇప్పుడు ఇంకొకటేంటంటే ఇప్పుడు ప్రజల్లో మనోభావాలు దెబ్బతిన్నాయి. ఈ మనోభావాలు దెబ్బతిన్నప్పుడంటే వాటి మనోభావాలను చల్లబరచడానికి నువ్వు రావాలనుకుంటున్నావు. నీ ప్రయత్నం నీ రైట్ నీకుంటుంది. అట్ ద సేమ్ టైము నువ్వొచ్చినప్పుడు ఆ మనోభావాలను ఇంకా దెబ్బతినకుండా ఉండే విధంగా వ్యవహరించకుండా చక్కగా నువ్వొచ్చి అందరూ రూల్ ఆఫ్ లా ప్రకారం ఉన్నట్టుగా నేను కూడా సామాన్యమైన వ్యక్తినే రూల్ ఆఫ్ లా ప్రకారం నేను సిగ్నేచర్ పెట్టి నా యొక్క డిక్లరేషన్ ఇచ్చి వెళ్తాను అన్నారనుకోండి, ఆయనకి ధన్యవాదాలు. చాలా మంచి పేరొస్తుంది. ఇప్పుడు మనం సమాజంలో మన రూల్ ఆఫ్ లాని పాటించిన ప్రతి వాడికి మంచి పేరొస్తుంది. కాదు కూడదు నేను అలాగే చేస్తానంటే గాయపడిన మనసులు ఇంకా గాయపడతాయి కాబట్టి, ఇది సమంజసం కాదేమో వారు పునరాలోచన చేసుకుంటే మంచిదని మా యొక్క అభిప్రాయం. ఓకే. ఓకే. నమస్తే గురువుగారు. థాంక్ యూ. నమస్కారం.